దిగి పక్కకు పోయే పరిస్థితి లేదు. అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి. ప్రతిరోజు మాట్లాడే 5 సంవత్సరాలు, కానీ ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని రోడ్లు ఇబ్బంది పడితే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం అని చెప్పి ఒక పిలిపించి 3 నెలల్లో 80% పూర్తి చేశాం. మార్చి లోపల గుంతలు లేని రోడ్లు తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత దిశ మెయింటైన్ చేయడం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ రోడ్లే మాకు ఇబ్బంది, ఇక్కడ అన్ని రోడ్లు అయిపోతాయి. దగ్గర మీరు ఒకసారి చూస్తే నేషనల్ హైవేలో 55,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 70,000 కోట్ల రూపాయలు రైల్వేలు ఖర్చు పెడుతున్నారు. R&Bలో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే పోర్ట్లు ఉన్నాయో పోర్ట్లని పీపీపీలో వెళ్ళిపోతున్నాం, ఎయిర్పోర్ట్లు వెళ్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలని, అందులో కూడా తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇలాంటి అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత మీరు చూస్తే దిశ ఇక్కడి నుంచి ఏమేమి చేయాలనో అన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా ఈ రాష్ట్రం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ ఈ రెండు కూడా మీరు చూస్తే దగ్గర విశాఖపట్నం మెట్రో 11,498 కోట్ల రూపాయలు, విజయవాడ మెట్రో 11,009 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడా మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయి. రెండు కూడా డిపిఆర్స్ తయారైనాయి. వీలైనంత తొందరలో పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. ఈ రెండు కూడా స్టార్ట్ చేస్తాం. ఈ రెండు పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. మొట్టమొదటిసారి లాస్ట్ 5 ఏళ్లలో 8 సార్లు పెంచారు. ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. 1,10,000 కోట్లు ఒక్క పవర్ సెక్టర్ బకాయిలు 8 సార్లు పెంచారు. ఇష్టానుసారంగా చేశారు. ఒక్కోసారి 10 రూపాయలు పెట్టుకున్నారు యూనిట్, 15 రూపాయలు పెట్టుకునేసారు. ఒక ప్రణాళిక లేదు, పాడు లేదు, ఇష్టానుసారంగా చేశారు. అదే మొదటి నుంచి కూడా నాకు దీంట్లో కొంచెం అనుభవం. నేను ఇప్పుడు కాదు, 95 నుంచి పవర్ సెక్టర్లో నేను కూడా శ్రద్ధ పెట్టేవాడిని. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో ఉంటే విద్యుత్ సౌధ, మీరు కూడా ఉన్నారు. సమ్మర్ వస్తే ఈ మాత్రం మార్చి వస్తే అసెంబ్లీలో ఏకైక సబ్జెక్టు డిబేట్ అయ్యేది పవర్. రైతులు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు పంట తీసుకొచ్చేవాళ్ళు అసెంబ్లీకి, మా పంట ఎండిపోయిందనేవాడు. ఒక్కొక్కసారి దిశ అసెంబ్లీ జరగకపోతే నేను అక్కడి నుంచి అసెంబ్లీ వాయిదా వేసి ఆ పంట చూసుకొని మళ్ళా వచ్చేవాడు పోయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, అలాంటి పరిస్థితి లేకుండా చేశామంటే అది పవర్ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్సే కారణం. అధ్యక్ష, చాలామంది నన్ను అయితే బెదిరించారు. మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్లో రిఫార్మ్ తీసుకొచ్చింది ఒరిస్సాలో ఫెయిల్ అయింది. వాళ్ళు అమలు చేయలేకపోయారు. కానీ ధైర్యంగా అమలు చేసిన రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్. అది 97, 98లో 99లో చేశాం. కానీ దానివల్ల ఇబ్బంది కూడా పడ్డా. 2004లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చింది. పవర్ వల్ల అందరూ బాగుపడ్డారు. నేను మాత్రం 2004లో దెబ్బ కూడా తిన్నా. అందరూ చెప్పి పవర్ పోయింది, అధికారం పోయింది, పర్వాలేదు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్సే కాదు, రెగ్యులేటరీ కమిషన్ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. అధ్యక్ష, ఆ రోజుట్లో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈరోజు 14లో మళ్ళీ పెద్ద ఎత్తున మనం ఆ రోజు ముందుకు పోయాం. ఆ రోజు మీరు చూస్తే సోలార్, విండ్ ఎనర్జీకి ముందుకు పోయాం.
ఈరోజు నేను గర్వంగా అందుకనే మీకు చెప్తున్నా, క్లీన్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తాం. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్కి పోతాం. నేను ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ చెప్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం ఉన్నది బెస్ట్ కార్యక్రమం సూర్యఘర్. సూర్యఘర్లో 3 కిలోవాట్లకి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. 2 కిలోవాట్లు అయితే 60,000 ఇస్తారు. దీనివల్ల ఇంకోటి నేను దానికి యాడ్ చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకి 2 కిలోవాట్లు మీరు పెట్టించండి. దానికి ఇంకొక 50,000 అదనంగా అవుతుంది. ఆ 50,000 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేమే ఇస్తాం. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎస్సీ ఎస్టీలు 20 లక్షల మందికి సూర్యఘర్ కింద ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యం ఇస్తాం. దీనివల్ల 2 కిలోవాట్లయితే 240 యూనిట్లు తయారు చేస్తారు. 100, 20, 100, 30 వాళ్ళు వాడుకొని మిగిలింది కానీ ఇస్తే 1 యూనిట్కి ₹2.08 చొప్పున తిరిగి డబ్బులు పే చేస్తాం. అంటే ఈ ఒక్క కార్యక్రమంలో వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి ₹250 సుమారు నెలకు వాళ్ళకి ఆదాయం సంపాదించుకునే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. అదే P4 నేను మాట్లాడింది. ఇంకొక పక్కన అందరూ కూడా మీరు మాట్లాడండి, 78,000 వరకు ఇస్తాం. మిగిలింది వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోమనండి. వాళ్ళు పెట్టుకోలేకపోతే మేమే లోన్ ఇస్తాం, పెట్టిస్తాం, కరెంటు బ్యాక్ తీసుకుంటాం. మిగిలింది ఒకవేళ కానీ అప్పు తీరే వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కానీ అప్పు కానీ అడ్జస్ట్ చేస్తాం. అది అప్పు అయిపోతే తిరిగి వాళ్ళకే వస్తుంది. అక్కడి నుంచి కరెంటు ఛార్జీ కట్టే పరిస్థితి లేదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను అందరూ ఎమ్మెల్యేలు కోరుతున్నా, మీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకి సూర్యఘర్ అనేది ప్రాధాన్యత క్రమంలో మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఎన్ని ఇండ్లలో చేయగలిగితే అన్ని ఇండ్లలో చేయమంటున్నా. వ్యవసాయానికి మీరు ఒప్పించగలిగితే రైతులందరికీ హామీ ఇస్తున్నా, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పంప్ సెట్ కోసం కుసుమ్ కింద మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 1 పైసా మీరు ఖర్చు లేదు, ప్రభుత్వమే ఇస్తాం. రెండోది, ఒకవేళ కానీ మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి కూడా వాడుకోవచ్చు, ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఎవరి పాటికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఇంకోటి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాం, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన పవర్ జనరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకోండి. సూర్యఘర్ కింద అన్ని ఆఫీసులు, అది పంచాయతీ ఆఫీసులు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే రెవెన్యూ బిల్డింగ్లు కావచ్చు, ఎక్కడైనా సరే అది కూడా పెట్టుకుని మీరు సర్ప్లస్ అయితే గ్రిడ్కి ఇవ్వండి, చాలకపోతే ఇక్కడి నుంచి తీసుకోండి. ఆ స్వాపింగ్ సిస్టమ్ పెడతాం. ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో కరెంట్ ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి కొన్ని బ్యాటరీకి కూడా ముందుకు పోతున్నాం, పంప్డ్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క విధానం. 5 ఏళ్లలో అన్ని పర్మిట్ చేస్తే 100% ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. పవర్ మనమే జనరేట్ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. ₹2.50 జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ ఎనామరస్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పక్కన. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నింటికంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం గుర్తుపెట్టుకోండి. మీ నియోజకవర్గాలు కూడా అవార్డ్స్ ఇస్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒకే రోజున పల్లె పండుగ కింద అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి అన్ని వర్కులు ఒక్క రోజు శాంక్షన్ చేసిన చరిత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. చాలాసార్లు పెట్టారు కానీ అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు. దానికి బ్రహ్మాండమైన నాయకత్వం ఇచ్చారు, బ్రహ్మాండంగా చేశారు. దట్ ఈస్ ఎన్ ఇన్స్పిరేషన్. ఈరోజు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే అధ్యక్ష
ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులు ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం టైటన్ చేశారు. పంచాయతీలు కూడా పరిపుష్టి కల్పించే బాధ్యత తీసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని పనులు చేస్తారు. కానీ ఒక్క రోడ్లే వారి డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు కూడా కన్సర్న్. అది కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అంటానే చేయి చూపిస్తున్నారు. పర్వాలేదు, సంకల్పం ఉంటే మార్గాలు ఉంటాయి. టుగెదర్ ఇక్కడ అన్నీ చేస్తాం. ఇది కూడా ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేసి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, అన్నింటికంటే ముఖ్యంగా దిశ, మీరు ఎమ్మెల్యేలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ కామన్ మ్యాన్కు ఉపయోగపడాలి. టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో వెసులుబాటు రావాలి. ఏ పని కావాలన్నా భవిష్యత్తు ఎవ్వరు ఇగ్నోర్ చేయడానికి ఒకప్పుడు నన్ను అందరూ నవ్వారు. నేను ఐటీ మాట్లాడాను 95లో. అర్థం కాకుండా అసెంబ్లీలో అయితే నా మీద జోకులు వేసేవాడు. నేను ఆ రోజు ఐటీ అంటే నన్ను 420 అనేవాడు. 420 అనేవాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాలేదు. ఐటీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. 95లో ఐటీ, 2025లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించుకొని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ 160 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అధికార వికేంద్రీకరణ మండల వ్యవస్థ తీసుకొచ్చారు. నేను మాట్లాడి ఏదైతే ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ కింద విలేజ్కి వెళ్ళాం. ఈరోజు చేతిలోనే పరిపాలన ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక వాట్సాప్ పెట్టుకుంటే ఏ పని కావాలన్నా చేసే పరిస్థితి వస్తూ ఉంది. మార్చి లోపల 500 సర్వీసులకు వెళ్తున్నాం. ఆ తర్వాత జూన్ లోపల వీలైతే 1 ఇయర్ లోపల 1000 సర్వీసుల్ని ఆన్లైన్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఏ పనున్నా వాట్సాప్లో పెట్టేస్తే ఆటోమేటిక్ సర్వీసెస్ వస్తాయి. మీరు కూడా మీ నియోజకవర్గంలో దీనికి శ్రద్ధ పెడితే ఒక మంచి జరుగుతుంది. ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. రెండోది, డ్రోన్స్ను ప్రమోట్ చేస్తున్నాం, సీసీటీవీ కెమెరాలు ప్రమోట్ చేస్తున్నాం, అదే మాదిరిగా సెటిలైట్ డేటా తీసుకుంటున్నాం. ఇంకో పక్క యాప్ల ద్వారా మీ సెల్ ఫోన్లో వచ్చే డేటా తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఐఓటీస్ కానీ వేరబుల్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి బెటర్ ఫ్లెక్సిబిలిటీ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా దశ ఎన్నున్న